రైట్. ఇంకొక మరో వారం రోజుల్లో సంక్రాంతి పండుగ అయితే రాబోతుంది. సంక్రాంతి పండుగ అంటే మనకు ముఖ్యంగా గుర్తుకొచ్చేది, ముఖ్యంగా అంటే మనం చూసుకున్నట్లయితే చాలా వరకు అటు ముచ్చటైన ముగ్గులైతే, మరోవైపు పిండి వంటలు. ఇక అబ్బాయిల విషయానికి వస్తే మాత్రం ఏవైతే గాలిపటాలు ఉన్నాయో అవన్నిటిని కూడా విచ్చలవిడిగా ఎగరేసుకుంటూ పాటలు పాడుకుంటూ మరి ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా ఏదైతే సిటీ హైదరాబాద్ సిటీలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాత్రం సంక్రాంతి పండుగ అంటే ఖచ్చితంగా కైట్స్ అనే చెప్తుంటారు. అటు చిన్న నుంచి పెద్ద వరకు అందరూ మేడ పైన ఖచ్చితంగా ఇవి ఎగరవేస్తూ ఎట్లా అంటే ఫన్ అనేది ఎక్కువగా క్రియేట్ చేసుకొని సంక్రాంతి వైబ్స్ అనేది క్రియేట్ చేసుకుంటారు. ప్రస్తుతం మనమైతే ధూల్పేటలో ఉన్నాము. ధూల్పేటలోని ఇక్కడ ధూల్పేట అంటేనే పతంగులకు అడ్డా అన్నట్టుగా ఇక్కడ ప్రతి ఒక్క స్టాల్ లో ఎలా ఉన్నాయో కైట్స్ మన మాటలు ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాము. అండ్ మోరోవర్ ఇటు చూసుకున్నట్లయితే చాలా వరకు పెద్ద ఎత్తున అటు పేపర్ కైట్స్ కావచ్చు, లేకపోతే ప్లాస్టిక్ సంబంధించింది అవి చాలా వరకు అయితే పెద్ద ఎత్తున దారం ఏవైతే ఉంటాయో ఆ దారం నుంచి ఇవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఎక్కడ చూసినా కూడా సందడి వాతావరణం అనేది కూడా ఇక్కడ ఉంది. అక్కడ వాళ్ళు సెట్టింగ్ చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తున్న అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వైపు అయితే చాలా వరకు ఇక్కడ వాళ్ళు కొనుగోలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఎట్లా అంటే దాదాపుగా ఒక ప్లాస్టిక్ నుంచి ఒక పేపర్ దాకా, అంటే తక్కువగా ఇప్పుడు ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారు అటు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇక్కడ చూడొచ్చు కాలేజ్ పిల్లలు కూడా పెద్ద ఎత్తున చాలా వరకు పెద్ద పెద్ద పతంగులు తీసుకొని అక్కడ వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు యువత వాళ్ళందరూ కూడా చాలా వరకు తీసుకుంటున్నారు. అండ్ అక్కడక్కడ కూడా చాలా వరకు చైనీస్ మాంజా ఏదైతే ఉందో దాన్ని బ్యాన్ చేసి వివిధ పోస్టర్లను కూడా ఇక్కడ పెడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు దానికి సంబంధించి ఎవరైనా వాడితే మాత్రం ఖచ్చితంగా 0402321440 కి కాల్ చేయమని అయితే అక్కడ ఎక్స్క్లూజివ్ గా నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ సంక్రాంతి సంతోషాల్లో మనుషులకే కాకుండా పక్షులకు కూడా ఆనందం ఉండేటట్టు ఈ చైనీస్ మాంజాని కూడా ఖచ్చితంగా తొలగించే ప్రయత్నం అయితే ప్రభుత్వం ఈరోజు చేసింది. ఖచ్చితంగా పోలీసులు కూడా దీనిపై ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటున్నారు. సో దీనికి సంబంధించి ఇటు చర్యలు తీసుకున్న నేపథ్యంలో అటు మనుషుల ప్రాణాలు కాకుండా పక్షులు ఏవైతే ఉంటాయో ఆ ఎగిరే పక్షులను కూడా స్వేచ్ఛనిద్దాం, వాటికి కూడా ప్రాణహాని కలగకుండా ఈ పతంగులు ఎగరవేయాలని చెప్పేసి అయితే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్స్క్లూజివ్ గా తేల్చి చెప్పడం అయితే జరిగింది. అండ్ మోడోవర్ మనం ఒక్కసారి చూసుకోవచ్చు చాలా వరకు దాదాపుగా ఒక వారం రోజుల నుంచి ఇక్కడ పండుగ వాతావరణం అనేది మొదలైంది. మనం చూడొచ్చు ప్రతి ఒక్క షాప్ దగ్గర పిల్లలు పెద్దలు అందరూ కొనుగోలు చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. దాదాపుగా ధూల్పేట అంటే ముఖ్యంగా చాలా వరకు పతంగులే అందరూ, అటు ఆడపిల్లల నుంచి మగవాళ్ళ దాకా కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. అండ్ మోరోవర్ ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అండ్ దట్టు సాయంత్రం కాబట్టి అందరూ కూడా చాలా వరకు స్కూల్ అయిపోయే సమయం, కాలేజ్లో అయిపోయే సమయం, సో బైక్స్ పైన వచ్చి వాళ్ళ పిల్లల నుంచి పెద్దల వరకు చాలా వరకు అందరు తీసుకుంటున్నారు. అక్కడక్కడ మనకు పతంగులు పిల్లలు ఎగరేస్తున్న అక్కడ విజువల్స్ కూడా మీరు హిట్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు చాలా వరకు. అండ్ పెద్ద పెద్ద బ్యానర్ తో ఏదైతే ఉందో ప్రొటెక్ట్ లైఫ్, ప్రొటెక్ట్ నేచర్ అన్నట్టుగా సే నో టు చైనీస్ మాంజా అని చెప్పేసి అయితే ఇక్కడ పెద్ద ఎత్తున రాయడం అయితే జరిగింది. మనం చూడొచ్చు ఒక్కసారి అక్కడ పిల్లలు ఉన్నారు, చాలా వరకు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం నేను ఒకసారి చేస్తాను. అండ్ చాలా వరకు వాళ్ళు ఒక ఎంజాయ్మెంట్ అయితే క్రియేట్ చేసుకున్నారు. సో దీనికి సంబంధించి నేను ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాను. పెద్ద ఎత్తున ఇక్కడ పిల్లల నుంచి స్కూల్ పిల్లలు కావచ్చు, కాలేజ్ పిల్లలు కావచ్చు కూడా ఇక్కడ కొంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. బ్రో కొన్నావా? కొన్నాక. ఏం తీసుకున్నావు? పౌండ్ లో తీసుకున్నా. పెద్దవి తీసుకున్నావు. ఎంత పడింది? ఒకటి 440 రూపాయలు, డజన్ 440 రూపాయలు అంట. ఎన్ని తీసుకున్నావు? ఒక డజన్ తీసుకున్నా, ఇంకా 250 రూపాయలు చిన్న పతంగులు తీసుకున్నా. ఒక డజన్ కి ఎన్ని వస్తాయి? 12 వస్తాయి. మరి అంత కాస్ట్ పెట్టి తీసుకున్నావు కదా, ఎవరు ఇచ్చినారు మనీ? మనీ అంటే మేమే చేసుకున్నాం అక్క. ఇంకా ఇనుప రాళ్ళు ఉంటాయి అవి అమ్ముకొని చేసుకున్నాం. ఇంకా మమ్మీ వాళ్ళు ఇచ్చినవి తీసుకొని పెట్టుకున్నాం. నీ పతంగ్ కోసం ఇనుపరాళ్ళు అమ్ముకున్నావా ఇంట్లో? ఎందుకు ఎంజాయ్మెంట్ అంటే పతంగుల అంత పిచ్చి మాకు. రీల్స్ ఏమన్నా తీస్తావా? రీల్ తీసా. డైలాకర్ లొకేషన్ ఇన్స్టాలో కొట్టాలని వస్తుంది. అది నేను 9వ క్లాస్ GHS జంగమేట హై స్కూల్, రైతు బజార్ కాడ ఫలక్నామాల ఆడుంటా. లాస్ట్ టైం ఏం తీసుకున్నావు, ఇప్పుడు ఏం తీసుకుంటున్నావు? లాస్ట్ టైం పతంగులే తీసుకున్నా. పతంగులు ఏం తీసుకున్నావు? ఏం క్వాలిటీ తీసుకున్నావు? ప్లాస్టిక్ పేపరా? పేపరే, ప్లాస్టిక్ నో ప్లాస్టిక్, ఓన్లీ పేపర్. ఈ చైనీస్ మాంజా గురించి ఏమన్నా చెప్పాలంటే? చైనీస్ మాంజా లేదు, లోకల్ మాంజా ఉంది. చైనీస్ మాంజాది వాడొద్దని ఏమన్నా చెప్తావా? లేక చైనీస్ వాడలే కాబట్టి దాని గురించి ఏం చెప్పలేము, ఏం తెలియదు. ఓకే, నీ ఫ్రెండ్స్ కి కావచ్చు, అంటే నీలాంటి పిల్లలకి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావు? పతంగులు ఏం లే, మంచి ఎగిరేరి, ఏం దెబ్బలు తాకించుకోకూరి,
మంచిగా ఉండరు, ఎంజాయ్ చేయరు. నువ్వు మంచి ఎగరవేస్తావా? నేను మంచిగా ఎగిరేస్తా. మనది ఫలక్నామాల మొత్తం మనది. ఓకే రైట్, థ్యాంక్ యూ బ్రదర్. సో చూసారు కదా, పిల్లలు కూడా ఈ విధంగా ఖచ్చితంగా డబ్బు ఎంతైనా పర్లేదు వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకొని మరి ఇక్కడ గాలిపటాలు కొంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అండ్ మోరెవర్ నేను ఒక్కసారి అదంతా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎంత హెవీ ట్రాఫిక్ ఉన్నప్పటికీ కూడా పిల్లలందరూ వచ్చి తీసుకుంటున్నారంటే చాలా వరకు ఇది ఒక సాహసం అని చెప్పాలి. ఎందుకంటే ధూల్పేటలో చాలా వరకు అటు ఎక్కడ హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే మాత్రం ధూల్పేటలో ఎక్కువ హడావిడి ఉండడంతో ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడే కొనుగోలు చేయడంతో చాలా వరకు పేపర్ కైట్స్ మాత్రమే తీసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల దాకా అందరు కూడా ఇవి యూజ్ చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకసారి మనము బాబాయ్ గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. చెప్పండి బాబాయ్, ఎట్లా ఉంది అసలు పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది బాబాయ్? చెప్పండి, పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది? చెప్పండి పర్లేదు. ఎలా ఉంది పబ్లిక్ రెస్పాన్స్? పిల్లలు తీసుకుంటున్నారా? మస్తు వస్తుంది పబ్లిక్. మస్తు వస్తున్నాయా? ఎవరెవరు వస్తున్నారు? పెద్దలు చిన్నలు అందరు ఆలోడు మొగడు మొత్తం వస్తున్నారు. అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారండి? ఇది డిసెంబర్ 1 నుంచి ఇప్పటిదాకా. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏమైనా సేల్స్ పెరిగాయా తగ్గాయా? పెరిగింది అమ్మా, పెరిగింది. అంటే ఎప్పటిదాకా ఉంటారు నైట్? 14 తారీఖు లాస్ట్. అంటే లోకల్ మాంజానే కాకుండా ఇంకా దీనికి సంబంధించి అంటే చైనీస్ మాంజాని బ్యాన్ చేశారు కదా, దాని గురించి అమ్మొద్దు అని చెప్పేసి ఏమన్నా చెప్తారు? లేదు ఏం పర్వాలేదు, మంచిగా అంది అది. ఓకే రైట్, థ్యాంక్ యూ బాబాయ్. సో మనం ఇక్కడ చూడొచ్చు చాలా వరకు పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అటు చూసుకున్నట్లయితే చాలా వరకు వాళ్ళకి సేల్స్ కూడా ఎక్కువ డిమాండ్ పెరిగాయి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సీజన్ లో సంక్రాంతి కాబట్టి ఇప్పుడు మాత్రమే ఆటోమేటిక్ గా సేల్స్ అనేది ఎక్కువగా పెరుగుతాయి అండ్ డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది. చాలా వరకు ఇక్కడ పిల్లలు కూడా చూసుకోవచ్చు. చాలా వరకు పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉన్న నేపథ్యంలో కూడా అందరు వచ్చి ఈ కైట్స్ అనేది తీసుకొని మరి ఎగరేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒక్కసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బాబాయ్ చెప్పండి, ఎట్లుంది రెస్పాన్స్? మంచిగా ఉంది కారోబార్. తంగుస్ మాన్ చేస్తే అమ్ముతలేం మనం. ఎందుకంటే చాలా మంది అది పావురాళ్ళు అవి ఇవి చాలా మంది చచ్చిపోతున్నారు. ఇంకంటే పోయినసారి ఒక మిలిటరీ ఆయన చచ్చిపోయినాడు. మన ఒక్క మిలిటరీ ఆయన 20 మందికి భారీ ఉంటుండే. కాలిపిల్లి మనం మాంజతో కోసి చచ్చిపోయిన కుత్తే. దాని తరపు నుంచి మనం అమ్మేసి బంద్ చేసినాం. మనం ఇప్పుడు ఈ మాంజం అమ్ముతున్నాం మేము. కాంతిక ఇది అమ్ముతున్నాం ఇక తెలుసా. ఇంకా వేరే డబ్బా ఉంది. అది ఎలా రెడీ చేస్తారు? మీరే రెడీ చేస్తారా? బయట నుంచి తెప్పిస్తున్నాం. ఎక్కడ నుంచి తెప్పిస్తారు? మన ఢిల్లీ నుంచి. ఢిల్లీ ఇంకా జైపూర్ ఆడికే తెస్తాం మాంజా. ఇది మొత్తం జైపూర్ పతంగ్ ఉంది. ఇది అంటే మొత్తం ఓవరాల్ అన్ని పేపర్ పతంగిలే ఉన్నట్టున్నాయి కదా? పేపర్ పతంగే. జైపూర్ ఇది మొత్తం పేపర్ పతంగే ఉంది. ఇది ఢిల్లీ పతంగ్ ఉంది. ఎట్లా ఉంది మరి? పిల్లలు తీసుకుంటున్నారా? ఎప్పుడు స్టార్ట్ చేశారు? స్టార్ట్ అంటే ఇప్పుడు ఎగ్జామ్ నడుస్తున్నాయి కదా మేడం. ఎగ్జామ్ తర్వాత మొత్తం ఇక కారోబార్ ఉంటుంది. 4 రోజులు మొత్తం. 1 నెల కారోబార్ ఉంటుంది 4 రోజుల్లో. 1 నెల కారోబార్ 4 రోజుల్లో అయిపోతుంది మనకి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. రైట్, ప్రస్తుతం మనతో పాటు చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళతో ఒక్కసారి మాట్లాడిద్దాం. ఎందుకంటే వీళ్ళు ఎంత క్యూట్ గా ఉన్నారు. ఇక్కడ అందరూ కైట్స్ పట్టుకొని దట్టు పేపర్ ఇవన్నీ కూడా చాలా వరకు ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. బ్రో చెప్పు, నీ పేరేంటి? నా పేరు చంద్రకాంత్ ఆఫ్ క్లాస్ 7th. ఓకే, సో ఇలా పేపర్ పట్టుకున్నావు కదా, నీకు అసలు చైనీస్ మాంజా గురించి తెలుసా ఏమైనా? ఏందో ఒకసారి చెప్పవా? చైనీస్ మాంజా ఇక్కడ బ్యాన్ అవ్వడం కోసం గొంతులు ఇంకా మెడలు కోసుకోవడం వలన అందుకని చైనీస్ మాంజా బ్యాన్ చేశారు. ఓకే, నువ్వు వాడుతూ యూజ్ చేయొద్దని ఓకేనా? చేస్తున్నావా? లేమా. స్కూల్లో టీచర్స్ చెప్తున్నారా వాడొద్దని? ఏమని చెప్తున్నారు? చైనా మాంజా యూజ్ చేయకూడదు. ఇంకా చైనా మాంజాతోని చాలా చేతులు ఇంకా కాళ్ళు కట్ అవుతాయని దాని గురించి చెప్పబడింది. అంటే ఇప్పుడు ఏది మరి లోకల్ మాంజానే యూజ్ చేస్తున్నావా? ఎగరేస్తున్నావా? ఎగరేస్తున్నా. నువ్వు మీ ఫ్రెండ్సా? ఎట్లా అంటే ఇప్పుడు ఏ టైంలో ఎగరేస్తున్నావు? ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాకనే 4-5 o'clock. రైట్, మీ ఫ్రెండ్స్ అందరు వీళ్ళేనా? ఇతను మా తమ్ముడు, ఇతను చెల్లె, ఇంకా పెద్ద చెల్లె. ఓకే రైట్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, పిల్లలకు ఖచ్చితంగా ఇలాంటి అవేర్నెస్ కల్పిస్తే వాళ్ళ ఫ్యూచర్ లో కూడా ఇలా మళ్ళీ చైనీస్ మాంజా పడకుండా వేరే వారి ప్రాణాలు కూడా అక్కడ కాపాడాల్సిన సిచ్యువేషన్. ఎందుకంటే పిల్లలకు ఇలాంటి అవేర్నెస్ కల్పిస్తే స్కూల్ పిల్లలు చాలా వరకు టీచర్స్ నేర్పించాలి, పేరెంట్స్ కూడా నేర్పించాలి. చైనా మాంజా గురించి ఖచ్చితంగా ఈ బాబు అయితే క్లియర్ కట్ గా చెప్తున్నాడు. ఈ ఏజ్ లోనే అసలు చాలా వరకు ఇలాంటి అవేర్నెస్ కల్పిస్తే
నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ కి కూడా వేరే వాళ్ళు ఒకవేళ యూజ్ చేసినప్పటికీ కూడా తను చెప్పే అవకాశాలు అక్కడ కనిపిస్తున్నాయి. సో ఇది మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ మెసేజ్ వాళ్ళ స్కూల్లో ఇస్తున్నారు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ మరీ ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చెప్పురా, నీ పేరేంటి పాప? నా పేరు సింధు, నేను 6వ తరగతిలో చదువుతున్నాను. 6వ తరగతి చదువుతున్నావా? ఓకే, మీ స్కూల్లో చెప్తున్నారా చైనీస్ మాంజా బ్యాన్ చేయాలని? ఏం చెప్పారు? స్కూల్లో చైనీస్ మాంజా యూజ్ చేయడం వల్ల చేతులు కాళ్ళు గొంతు కట్ అవుతున్నాయి. ప్లీజ్ దయచేసి మీరు పాడకండి థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, అంత క్యూట్ గా పాప చెప్తున్నప్పుడు మీరు కూడా ఖచ్చితంగా చైనీస్ మాంజాని బ్యాన్ చేసినప్పటికీ కూడా ఎవరు యూజ్ చేయకండి. అటు పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా యూజ్ చేయకుండా మీ హెల్త్ ని కాపాడుకొని అటు పర్యావరణాన్ని, పక్షులని, ఇటు మన వాతావరణాన్ని అండ్ మోర్ ఎవర్ మీకు సంబంధించి మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఏది ప్రాణహాని లేకుండా జస్ట్ లోకల్ మాంజానే యూజ్ చేసి మీ ప్రాణాలను కాపాడుకోండి, ఎంజాయ్ చేయండి. అండ్ పిల్లలందరూ కలిసి ఒక్కసారి మన కోసం ఏదో చెప్తారట. ఒక్కసారి మా హిట్ టీవీ కోసం మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అందరూ? నేనేం చెప్పలేదు. ఓకే, రైట్. సో దీనికి సంబంధించి ఇటు పిల్లలు మాట్లాడే నేపథ్యంలో కూడా మనం చూడొచ్చు, చాలా వరకు వాళ్ళందరూ తీసుకొని జస్ట్ పేపర్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా మా హిట్ టీవీ తరఫున మేము చిన్నగా హెల్ప్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఇదొక చిన్న మెసేజ్ మా తరపు నుంచి. ఖచ్చితంగా చైనీస్ మాంజాని మానేసినప్పుడు, బ్యాన్ చేసినప్పుడు మీరు కూడా ఇక్కడ యూజ్ చేయొద్దు. సో ఖచ్చితంగా దాన్ని బ్యాన్ చేసి మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి, అటు పక్షుల ప్రాణాలను కూడా కాపాడుతుందిగా మా హిట్ టీవీ తరఫున ఒక చిన్న మెసేజ్ అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అనిల్తో శ్వేతంగా హిట్ టీవీ ధూల్పేట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.